కళ్యాణి గారు ఒక్క విషయం ఇప్పుడు చూస్తే కనుక మెయిన్ ఇష్యూ పోలీసుల గురించి. పోలీసులు అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ వాదన ఏంటంటే రోజుకి వాళ్ళకి 40 లక్షలు వస్తుంది. సో ఆల్రెడీ వాళ్ళకి ఎవ్రీ మంత్ పోలీసులకి కొంత అమౌంట్ వెళ్ళిపోతుంది. సో అందుకే మా ఎఫ్ఐఆర్ తీసుకోవట్లేదు, మేము చాలా ట్రై చేశాము. అది నిజమా అబద్ధమా అనేది ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక కామన్ పర్సన్గా నేను కంప్లైంట్ ఇచ్చినా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ అనేది తీసుకోవడం అనేది ఒక మినిమం రెస్పాన్సిబిలిటీ కాప్స్ది, పోలీసులు తీసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు వరకు వాళ్ళు కంప్లైంట్ అనేది తీసుకోవట్లేదు, పైగా మీకు ఎందుకు అన్నట్లు మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు మనతో అప్రోచ్ అయ్యారు. యాక్చువల్గా మా కంప్లైంట్ అనేది తీసుకోవట్లేదండి, మాకు సపోర్ట్ లేదండి, వాళ్ళు హై ప్రొఫైల్ అంట, వాళ్ళ పబ్కి ఇట్లా డైలీ ఒక 40 lakhs వస్తుందంట, సో వాళ్ళే 10 మందికి డబ్బులు ఇచ్చి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు ఈ సదరు కేసు పెట్టిన వాళ్ళు మిన్నన్ వాళ్ళ పేరెంట్స్ మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇదే వాదన వినిపిస్తున్నారు, లేదండి మీరు బయటకు వచ్చినప్పుడు డెఫినెట్గా కంప్లైంట్ తీసుకోపోతే మీడియా కూడా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి మేము మాట్లాడడం జరిగింది. ఆ దీనిలోనే మీకు కూడా మేము కాల్ చేసాం కళ్యాణ్ గారు. ఇప్పుడు పోలీసులు అనేది కొంతమంది సెలబ్రిటీస్ అనగానే కేసెస్ ఈజీగా తీసుకున్నారు. మనం చూస్తే కనుక 3 కేసులు నార్సింగ్లోనే రాస్తోర్నైనా ఇంకో ఇదైనా సరే జానీ మాస్టర్ అయినా ఒకే స్టేషన్లో కంప్లైంట్స్ తీసుకోవడం జరిగింది. ఇంకొన్ని విషయాలకు వస్తే కనుక ఆ కంప్లైంట్ తీసుకున్నా బయటకు రావట్లేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఏదైనా అక్కడ ఫేమ్ వచ్చిందంటే తీసుకుంటారా, లేదా డబ్బులు వస్తున్నాయి అంటే ఆగిపోతారా? కళ్యాణి గారు ఎట్లా ఉంటుంది అసలు వీళ్ళది? యాక్చువల్ పబ్లిక్ సర్వెంట్ అన్నప్పుడు వాళ్ళు పోలీసుల పని వాళ్ళు చేయాలండి. కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే కొంతమంది వినేవాళ్ళు ఉంటారు, కొంతమంది వినరండి. అందులో కూడా మంచి పోలీసులు ఉంటారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ కి లోబడుతూ ఉంటారు. అది మనం చూస్తుంటాం, కొన్ని విషయాలు జరుగుతుంది. కానీ అన్ని వేళ అలా జరుగుతుందని అనను, అన్ని వేళ అలా జరగడం కూడా జరగదు. ఖచ్చితంగా వాళ్ళు పోలీసు వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ఒకవేళ వీళ్ళు తీసుకోకపోతే వీళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే మళ్ళీ ఆ సదరు పోలీస్ ఆఫీసర్కే, సదరు పోలీస్ స్టేషన్కే ఇవి ఖచ్చితంగా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ కేసు. అంతేగాని పోలీసులు తీసుకోవాలి, తీసుకోకపోతే మేము పోలీస్ కంప్లైంట్ మీరు తీసుకోకపోతే మేము ప్రైవేట్ కంప్లైంట్ కోర్టు నుంచి తీసుకొస్తాం, మేము ఈ కేసును వదలము అని వాళ్ళు చెప్పొచ్చు. అంతేగాని ఒకవైపు పోలీసులు తీసుకోలేదు ఖచ్చితంగా అంటే వీళ్ళ వైపు ఎంత తప్పు ఉన్నది అన్నది కూడా మనం ఆలోచించాలి. పోలీసులు తీసుకోకుండా ఉండరు. కేసు కానీ ఖచ్చితంగా బలంగా ఉండి గ్రేట్, వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా, వాళ్ళు ఒక పెద్ద గ్రేట్ పర్సన్ ఉన్నా, అక్కడ ఏమైనా సరే బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఉండి డబ్బులు ఇస్తున్నారు అన్నా కూడా అలా తీసుకుంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. కాబట్టి అలాంటివన్నీ చెయ్యరండి, అలాంటివన్నీ జరగవు. పక్కాగా వాళ్ళు డబ్బులు ఆశపడి ఏదో 40 లక్షలు రోజుకు వస్తుంది కదా, మనకు కూడా నెల నెల వస్తుంది కదా అనుకొని పోలీసులు కంప్లైంట్ చేయకుండా, తీసుకోకుండా, ఎఫ్ఐఆర్ చేయకుండా ఉండరండి. అది తప్పది. రాజ్యాంగంలో అందరి హక్కు ఉంది, మనం ఖచ్చితంగా వెళ్ళి అడగొచ్చు, మన రైట్స్ మనం తీసుకోవచ్చు, మనం ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఇన్ని రకాలుగా అవకాశాలు ఉన్నప్పుడు, ఇంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు తీసుకోకపోవడం ఉండకపోదు. ఖచ్చితంగా ఉంటుందని తీసుకొని వాళ్ళ వైపు నుంచి క్లారిటీ లేకపోతేనే తప్ప ఇది కేసులో పసలేదు అంటే తప్ప తీసుకోకపోవడం ఉండదు. కేసు తీసుకోవాలి, తీసుకుంటారు. తీసుకోకపోతే వీళ్ళు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేయొచ్చు, పోలీసుల మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు ఖచ్చితంగా. అలా తీసుకోలేదు, మాకు ఇలా అన్యాయం జరిగింది, ఆటోమేటిక్ గా వాళ్ళకి శిక్ష పడుతుంది, వాళ్ళకు కూడా మెమో వస్తుంది కన్ఫర్మ్ గా వాళ్ళకు కూడా. ఇది వాళ్ళ వైపు నుంచి చాలా క్లియర్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా కేసు అవుతుంది. వాళ్ళే తప్పులు చేసి వాళ్ళే కావాలని ఏదైనా బురద వేసేసి అమ్మాయిలం కదా మాకు ఈజీ అవుతుంది అనుకుంటే మాత్రం కాదు. జనరల్గా కళ్యాణి గారు చూస్తే ఇప్పుడు కంప్లైంట్ అనేది టాపిక్ వచ్చింది, కళ్యాణి గారు కంప్లైంట్ అనేది టాపిక్ వచ్చింది కాబట్టి మా అసోసియేషన్లో మీరు కూడా మెంబర్ కాబట్టి ఇదే విధంగా పూనం కౌర్ నేను ఎప్పటి నుంచో కంప్లైంట్ ఇస్తున్నాను, మెయిల్ చేశాను, రీసెంట్గా ఝాన్సీ గారు తనకి రిప్లై ఇచ్చింది కూడా మనకి ఒక పోస్ట్ పెట్టారు మీరు చూస్తే కనుక. అంటే నేను ఎప్పటి నుంచో కంప్లైంట్ ఇస్తున్నా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి మెయిల్ త్రూ నేను కంప్లైంట్ ఇచ్చాను త్రివిక్రమ్ గారి మీద అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో మరి మా అసోసియేషన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే మా అసోసియేషన్లో కంప్లైంట్ తీసుకుంటారా? అసలు పూనం కౌర్ గారు మా అసోసియేషన్ మెంబర్ కాదో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కవారు అయ్యి ఉంటే మాత్రం ఆవిడ మాకే డైరెక్ట్ గా వచ్చి ఇవ్వలేదండి, మా దగ్గరకు వచ్చి ఇవ్వడం మాత్రం జరగలేదు. ఆవిడ ఇస్తే మాకు మెయిల్ చేసాము అవన్నీ కాదండి, ఆవిడ మా దగ్గరకు వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే నేను, శివబాలాజీ గారు, లేకపోతే మదాల్ రవి గారు మేమందరం రెడీగా ఉంటాం. మేమందరం ఫైట్ చేయడానికి, వాళ్ళ వైపు నుంచి వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా మేము వెళ్ళి తీసుకొని మేము ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం. నేను కూడా ఈ విషయం పైన శివబాలాజీ గారికి వాళ్ళు మాట్లాడినప్పుడు లేదండి ఆవిడ రాలేదు మన దగ్గరికి, ఆవిడ రావట్లేదు, ఆవిడ వచ్చి మాట్లాడితే కదా మనం ఏమని చేస్తామని చెప్పారు. సో ఆవిడ తప్పు ఉందండి అక్కడ, ఆవిడ రావాలి. సో అంటే ఆవిడ క్లియర్గా చూపిస్తున్నారు, పబ్లిక్ చాట్లో కూడా చూపిస్తున్నారు కళ్యాణి గారు. నేను లీగల్గానే అంటే ఎలా ఒక ప్రిఫామా ఉంటుంది కదా మా అసోసియేషన్కి, తన హీరోయిన్ దానిలో వన్ ఆఫ్ ది మెంబరు. సో నాకు ఈ పర్సన్తో ప్రాబ్లం ఉంది, నేను ఎప్పటి నుంచో కంప్లైంట్ చెప్తున్నాను. బట్ అండి ఆవిడ మెయిల్ ఇవ్వడం కాదు, ఆవిడ రావచ్చు కదా, డైరెక్ట్ వచ్చి మాకు ఇవ్వాలి కదా, ఇచ్చే రైట్ ఆన్ అంటే ఆవిడ ఇన్ పర్సన్ వచ్చి ఆవిడ రైట్ లైన్ లో ఆవిడ ఇవ్వాలి కదా. ఆవిడకి ఆన్లైన్ కంప్లైంట్ చేశానంటే ఆన్లైన్ లో మేము ఇవ్వాలా సొల్యూషన్, ఆన్లైన్ లో సొల్యూషన్ ఇవ్వాలా ఆవిడకి?
ఆన్లైన్ లో కదా, ఆవిడ ఎంత దూరం ఉంటారు, దగ్గరలో ఉంటారు కదా, రావచ్చు కదా, వచ్చి ఒక మాకు ఇలాంటి పరిస్థితి ఉంది రండి మనం వెళదామంటే అసలు ఏంటి వాట్ అనేది అప్పుడు కదా ఎంక్వైరీలో పడుతుంది. అప్పుడు మనం ప్లాన్ చేసి అప్పుడు వీళ్ళకి ఫోన్ చేయడమా, ఇటువైపు అటువైపు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి వాళ్ళకి మొత్తం అంతా కలిపి అన్నిటికన్నా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్కడ మెయిన్ అందరికి పెద్ద హెడ్ అదే అన్నమాట. అదే కాబట్టి ఆ సంస్థకే మేము అందరం కలిసి అన్ని రిపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు. సో మా అసోసియేషన్ లో అయిన దాన్ని అక్కడ కూడా డిస్కస్ చేసి ప్రొడ్యూసర్స్ తో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి డైరెక్టర్స్ అసోసియేషన్ తో మాట్లాడి అప్పుడు కదా దాన్ని డీల్ చేస్తారు. కళ్యాణి గారు అంటే ఇప్పుడు ఒక్క నిమిషం అంటే ఇప్పుడు రీసెంట్ గా జానీ మాస్టర్ ఇష్యూ జరిగినప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు, వెంటనే అన్ని తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఝాన్సీ గారు ఒక కమిటీ ఏదో పెట్టారు లేడీస్ కి సపోర్ట్ అని చెప్పేసి మేము విన్నాము, దాని గురించి క్లియర్ గా అయితే మాకు తెలియదు. సో ఇప్పుడు దీనికి వెనకాల పొలిటికల్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి తన వాదన వినిపిస్తుంది తను చెప్పడం జరిగింది. అలా ఏం లేదండి, అలా ఏం ఉండదు. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, ప్రతి అసోసియేషన్ 24 క్రాఫ్ట్స్ లో ప్రతి అసోసియేషన్ కి విమెన్ వింగ్ ఉంటుందండి, విమెన్ సేఫ్టీ వింగ్ ఉంటుంది, మాకు ఉంది, మా అసోసియేషన్ లో కూడా ఉంది. ఝాన్సీ గారు అందరూ కలిసి ఉన్నది సపరేట్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోనో లేకపోతే డైరెక్టర్స్ అసోసియేషన్ లోనో రైటర్స్ అసోసియేషన్ ప్రతి దగ్గర ఉంటుంది. అలా ఏం ఉండదండి. ఇప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా వెనక బ్యాక్గ్రౌండ్ లో, లేకపోతే వాళ్ళందరూ కలిసి ఏం కాకుండా చేస్తున్నారు అన్నది ఉట్టి మాట అండి, అదంతా లేదు. ఇది కూడా క్లారిటీగా ఆవిడ మాకు ఇస్తే మేము మాట్లాడతాము. మా అసోసియేషన్కి వచ్చి ఆవిడ ఎప్పుడు ఇవ్వలేదు అంత క్లియర్ గా, ఆవిడ ఏదో మెయిల్ చేస్తే కుదరదు అలా కాదండి. ఖచ్చితంగా మాకు ఏదైనా కంప్లైంట్ వస్తే మేము దానిపైన రెస్పాండ్ అవుతాము, రియాక్ట్ అవుతాము. రైట్ థ్యాంక్ యూ కళ్యాణి గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.